ఈరోజైతే మనం ఆవులగిరి అయితే వెళ్తున్నాము. ఒక 40 కిలోమీటర్ల దూరం వచ్చేసి. ఈ కిరాయి వచ్చేసి ఎంత అంటే వీడియో ఎండ్లో అయితే చెప్తా. ఇప్పుడైతే వీడియో మన ఛానల్ కింద కొత్త చేసుకుంటారంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండు ఆవులు వచ్చేసి రైతువే అన్నమాట. ఈ రైతు వచ్చేసి 2 కొన్నాడు ఆల్రెడీ. ఈయన దగ్గర ఒక 6 ఏమి ఉన్నాయంట పాతవి. ఈ ఆవులు వచ్చేసి జత వచ్చేసి 1,40,000 రూపాయలు అని చెప్పినాడు. అంటే 70,000 రూపాయలకు ఒకటి పడినట్టు. ఇదే తాత వాళ్ళ ఊరు వచ్చేసి. విలేజ్ పేరు వచ్చేసి కేశంపేట. ఈ ఊరు దాటిన తర్వాతకు ఆయన పొలం ఉందని చెప్పేసి అయితే మనకు చెప్పినాడు. మొత్తానికైతే తాత వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది ఇక్కడ నుంచి ల్యాండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 7 ఎకరాల పొలం ఉందంట ఈ పెద్ద మనిషిది అయితే. ఇక్కడ ముందల దింపడానికి అయితే జాగలేదు, కొంచెం ముందలకైతే వెళ్దాం. అక్కడ గడ్డ ఉంటుంది. ఈ ఆవులది ఏంటంటే కొంచెం వినంగా ఏమన్నా అయిందనుకో కాళ్ళు వినంగా ఇరిగే. మొత్తానికైతే తాత వాళ్ళ పొలం పక్కల ఒక చెరువు టైప్ అయితే ఉంది. ఇక్కడ గడ్డకైతే పెడితే దింపడానికి అయితే వీలు ఉంటుందని చెప్పేసి అయితే మనకు తాత పెట్టేసిండు. మొత్తానికైతే గడ్డకైతే పెట్టడానికి ఇంట్లో గుంతలకు పోయి రివర్స్ పెట్టడం అయితే జరిగింది. మొత్తానికైతే గడ్డకైతే పెట్టేసిన బండి అయితే ఆవులు దింపడానికి కట్టే డోర్ అనేది తీస్తున్నా. ఈ ఆవులు దింపేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే దింపాలి. లేదంటే ఆవుల గినంగా మన కాళ్ళు గినంగా ఏమైనా అయిందనుకో రైతు ఎటువంటి నష్టం అయితే భరించాడు. మొత్తం మనకైతే ఇంకైతే ఆవు దింపేసేసి మనమైతే ఈ కేశంపేట ఊర్లోకి వచ్చి అయితే పెట్రోల్ పంప్ దగ్గర అయితే డీజిల్ అయితే ఓపించుకోవడం జరుగుతుంది. నా ఇంట్లో వచ్చిన పిల్లగాడు అయితే అన్న ఒకసారి బండి నడుపుతా అని చెప్పి అన్నందుకైతే బండి అయితే ఇచ్చినాము. డ్రాప్ అయితే కొంచెం బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఇచ్చినా కొంచెం ఖుషి అయితే అవుతున్నాడు. టైం అయితే 3 అయిందని చెప్పేసి అయితే ఒక ఇక్కడ కేశంపేట దగ్గరనే ఒక విలేజ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర అయితే ఆపినాము. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అయితే మంచిగానే ఉంది. సరే అని చెప్పేసి ఈ నుంచి అయితే బయలుదేరాము. మన కిరాయి వచ్చేసి 40 కిలోమీటర్లకు వచ్చేసి 2,000 రూపాయలు అని చెప్పి. ఎక్కువైందో తక్కువైందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.